ఇంటెలిజెన్స్ సంబంధించిన ఫ్రీ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నట్లయితే, సర్టిఫికేషన్ కావాలనుకున్న వాళ్ళకైతే మీకు ఒక కోర్స్ గురించి చెప్తానండి. ఇది లింక్డ్ఇన్‌లో ఉన్న ఉచిత కోర్స్ అనమాట. ఇందులో మీకు 2 విధాలుగా ఉంది. ఒకటి మీకు సర్టిఫికేషన్ లేకుండా కూడా కోర్స్ వస్తుంది. సర్టిఫికేట్ కావాలనుకున్నా కూడా వస్తుందనమాట. ఇందులో ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ సర్టిఫికేట్‌కి కూడా మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు సర్టిఫికేషన్ లేకుండా కోర్స్ నేర్చుకుందాం అనుకున్నట్లయితే, ఇప్పుడు నేను మీకు ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో అందజేస్తాను. మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేసి మీ వెబ్సైట్ అంటే మీ పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ ఓపెన్ చేస్తే మీ కోర్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. మొత్తం ఇక్కడ 10 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క చాప్టర్ స్టార్టింగ్ నుంచి మీరు చూసుకుంటే మీకు కోర్స్ అనేది పూర్తి అయిపోతుంది అనమాట. దీనికి మీకు ఎటువంటి లాగిన్ కూడా అవసరం లేదు, లింక్డ్ఇన్ అకౌంట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇది డైరెక్ట్ వ్యూ ఆప్షన్ అనమాట. సో మీకు కావాల్సిన వీడియోస్ చూడొచ్చు. తర్వాత అయిపోయిన తర్వాత మీరు ఎండ్ అయిపోయినట్టు, మీకు కావాల్సిన నాలెడ్జ్ వచ్చినట్టు. ఫస్ట్ మీకు కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏమేమి ఉన్నాయి టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ఇదే కోర్స్ మీకు సర్టిఫికేట్ ఫ్రీగా సర్టిఫికేట్ రావాలంటే ఏం చేయాలని కూడా చెప్తాను. సో ఫస్ట్ మనం కోర్సు చూసుకున్నట్లయితే, ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట. ప్రధానంగా 10th క్లాస్ విద్యార్థులు కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఈవెన్ డిగ్రీ స్ట్రీమ్స్లో ఇతర ఫీల్డ్స్ చదువుతున్న వాళ్ళు ఏఐ కోర్స్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. బేసిక్ ఇంగ్లీష్తో కనిపిస్తుంది మీకు. సో ఫస్ట్ ఏఐ గురించి ఇంట్రడక్షన్ ఉంటుంది. తర్వాత జనరల్ ఏఐ అంటే ఏంటి, ప్రాబ్లమ్ సాల్వింగ్, వీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్ట్రాంగ్ ఏఐ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ గురించి ఏంటి, ఇలా ఉంటాయి. ఒకసారి మీకు శాంపుల్గా చూపిస్తాను మెషిన్ లెర్నింగ్ గురించి వీళ్ళు ఏం ఎగ్జాంపుల్ ఇచ్చారు. Imagine a computer system to become intelligent through observation. It wouldn't feel, hear, see, or taste like a human. Instead, it would learn by sensing data. మీకు అర్థమైంది కదా, వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎటువంటి ప్రోగ్రామ్ రాయకుండా కంప్యూటర్ సైంటిస్టులు దానికి అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక కోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే రెండు వైపులా గేమ్ ఆడేసిందంట. చెక్కర్స్ బోర్డులో చెస్ అనేది పోటీదారుడి కింద అదే ఆడేసింది, అసలైన ప్లేయర్ కింద అదే ఆడేసి ఎలా నగ్గుతున్నామని దానికి అదే లెర్న్ చేసేసుకుంది. అదే మెషిన్ లెర్నింగ్ అని ఆర్థర్ శామ్యుల్ సైంటిస్ట్ గారు చెప్పారనమాట. సో ఇది మెషిన్ లెర్నింగ్ సంబంధించిన డెఫినేషన్ ఇచ్చి ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఈవెన్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ కానీ, డేటా గురించి కానీ, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, ఇలా కొన్ని టాపిక్స్ మెయిన్గా ఏఐ గురించి కవర్ చేసే అన్ని టాపిక్స్ని వీళ్ళు ఇందులో కవర్ చేశారనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాం. కే నియరెస్ట్ నైబర్ అనే అల్గారిథం గురించి కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ కే నియరెస్ట్ నైబర్ సంబంధించిన వీళ్ళు ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తున్నారంటే, ఒక కుక్క సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకుని, రకరకాల కుక్కలు ఉంటాయి, ఒక కుక్కను చూడగానే దీనికి ఇంకొక కుక్కకి ఏమైనా బంధువు ఉన్నారా అనే ఎగ్జాంపుల్ తీసుకుని కే నియరెస్ట్ నైబర్ సంబంధించిన అల్గారిథంని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇలాగా ఎటువంటి కోడింగ్ అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేస్తారనమాట. కే నియరెస్ట్ నైబర్, కే మీన్ క్లస్టరింగ్, రిగ్రెషన్, నైవ్ బేస్, ఇటువంటి అల్గారిథం సంబంధించిన వివరాలు దీన్ని కూడా థియరాటికల్గానే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. చిన్న చిన్న అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అందరికీ అర్థమయ్యే విధంగా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్, యాక్యురసీ అంటే మనకి ఏఐలో యాక్యురసీ ఎలా పెంచుకోవచ్చు అనే పాయింట్లో కూడా ఒక క్లాస్ ఉంటుంది. ఫైనల్గా ఏఐని సిస్టమ్స్లో ఎలా చూస్తున్నారు అంటే ఫైనల్గా అవుట్పుట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా యూజ్ చేస్తున్నారు అనేది కంప్లీట్గా ఈ కోర్సు మొత్తం 1 గంట సమయం అనేది ఈ కోర్సు మీరు కేటాయించాల్సి వస్తుంది అనమాట. ఇది మీకు ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎటువంటి మీరు సర్టిఫికేషన్ లేకుండా, జస్ట్ ఎటువంటి అకౌంట్ లేకుండా నేర్చుకోవడానికి అయితే ఇది. బట్ మీకు కనుక సర్టిఫికేషన్ కావాలంటే మీకు ఖచ్చితంగా లింక్డ్ఇన్ అకౌంట్ ఉండాలన్నమాట. మీరు జీమెయిల్ ద్వారా కానీ, మీ ఈమెయిల్ ఐడి ద్వారా కానీ లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నాకు తెలిసి ఇంటర్మీడియట్ కానీ బీటెక్ విద్యార్థులకి అందరికీ మ్యాక్సిమం లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటుంది. సో లింక్డ్ఇన్ అకౌంట్ ఉన్న తర్వాత మీరు ఎలాగ సర్టిఫికేషన్ తీసుకోవాలనేది మొబైల్ యాప్ ద్వారా మీకు చెప్తాను. అది మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తారు కాబట్టి. సో మొబైల్ ఫోన్ ద్వారా మీరు సర్టిఫికేషన్ ఎలా తీసుకోవచ్చు, అది లింక్డ్ఇన్లో మీరు ఎలా డిస్ప్లే చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఫోన్లో కనుక మీరు చూడాలంటే లింక్డ్ఇన్ లెర్నింగ్ అని ఒక యాప్ ఉంటుంది. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి లింక్డ్ఇన్ లెర్నింగ్ అని టైప్ చేయండి, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తాయి అన్నమాట ఇవి కోర్సెస్. బట్ మీరు సెర్చ్ చేయాల్సిన కోర్స్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది మీరు సెర్చ్ చేయండి. సో ఫస్ట్ మీకు కనిపించేది ఇదే అనమాట, ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఇక్కడ ఈ కోర్సులో మీ కంటెంట్స్ అన్నీ ఇక్కడ ఎలా ఫోన్ వ్యూలో ఇలా కనిపిస్తాయి అనమాట. మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయంటే ఒక 8, 9, 10 చాప్టర్స్ అనేవి ఉన్నాయి.
సో ఇక్కడ మీరు డైరెక్ట్గా కావాలంటే అన్ని చాప్టర్స్ని కూడా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ 1 క్లిక్తో అనమాట. డౌన్లోడ్ కోర్స్ అని చెప్తే 30 వీడియోస్ వుడ్ యు లైక్ టు కంటెంట్ డౌన్లోడ్ చేసేసుకుని మొత్తాన్ని మీ ఫోన్లో అంటే మీ ఈ యాప్లో స్టోర్ అయిపోతే ఇంటర్నెట్లో ల్యాప్ అయినా కూడా మీరు వ్యూ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు సర్టిఫికేట్ కావాలంటే మాత్రం ఫస్ట్ మీరు కోర్స్ అనేది కంప్లీట్గా పూర్తి చేయాలి. సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత మొత్తం మీకు 1 అవర్ కోర్స్ ఉంటుంది కదా, అంతా పూర్తి చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ కోర్స్ అని ఉంది చూడండి. ఇది ఏమో డౌన్లోడ్ ఆప్షన్కి ఇది సర్టిఫికేట్స్. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే లింక్డ్ఇన్ లెర్నింగ్ సర్టిఫికేట్. ఇక్కడ మీకు కోర్సు మొత్తం పూర్తి చేసిన తర్వాత 1 అవర్ కోర్సు ఇక్కడ మీకు ఈ బటన్ నొక్కితే మీకు కోర్స్ అనేది సర్టిఫికేట్ అనేది చూపిస్తుంది. అదే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో కూడా మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. సో మీరు కంప్లీట్గా పూర్తి చేసిన తర్వాత మీరు ఏదైతే లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటుందో అక్కడ మీరు ఇలా ఈ పర్టికులర్ ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్స్ని పూర్తి చేశారని చెప్పి మీకు సర్టిఫికేట్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీకు ఒక అచీవ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంబంధించిన దాంట్లో ఒక స్కిల్ సెట్ కింద మీద చూపించుకోవచ్చు అనమాట. ఇలా మీకు ఇంట్రడక్షన్ టు సంబంధించిన కోర్సు ఖచ్చితంగా బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక లింక్డ్ఇన్లో సంబంధించిన ఈ కోర్స్ అనేది చేయండి.